హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మేక్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ సి సివిలియన్ పోస్టులను భర్తీ చేయడం కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా సపరేట్ యూనిట్స్గానైతే వీళ్ళైతే విభజించడం జరిగింది. సో అందులో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ యూనిట్స్, ఈస్టర్న్ కమాండ్ యూనిట్, సో ఈ విధంగానైతే విభజించడం జరిగింది. సో మీకు నచ్చిన కమాండ్ యూనిట్లో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ముందుగా వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ యూనిట్లో డీటెయిల్స్ చూస్తే కనుక పోస్టల్ అడ్రస్ వచ్చేసి, సో ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ వచ్చేసి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, సూపరింటెండెంట్ స్టోరు, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి సో ఈ విధంగా ఈచ్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో దాని ఎదురుగానైతే కాలంలో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ కమాండ్ యూనిట్స్లో భాగంగా బెంగళూరు అనేది ఒక పార్ట్ అన్నమాట. సో ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి, అలాగే వేకెన్సీ ఏంటి కేటగిరీ వైజు సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెయింటెనెన్స్ కమాండ్ యూనిట్స్లో భాగంగా నాగ్పూర్, సో అలాగే దానికి సంబంధించిన పోస్టులు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంకా కేటగిరీ వైజు. దాని తర్వాత సెంట్రల్ ఎయిర్ కమాండ్ యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రా. సో నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్, అందులో వాటికి సంబంధించిన పోస్టులు. దాని తర్వాత సదరన్ ఎయిర్ కమాండ్స్లో భాగంగా పోస్టల్ అడ్రస్లో వచ్చేసి అంటే కోయంబత్తూరు, అలాగే ఆంధ్రప్రదేశ్, ఇంకా మైసూరు, ట్రివేండ్రం. సో ఈ విధంగా వీటిల్లో అయితే పోస్టులు అయితే ఉన్నాయి. సో నోటిఫికేషన్ యొక్క ఫాంట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. సో ఓవరాల్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు దాన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని సో డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చదువుకోవచ్చు. సో దాని తర్వాత దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ముందుగా సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ విషయానికి వస్తే కనుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో కానీ స్టాటిస్టిక్స్లో కానీ డిగ్రీ ఉండి ఎలక్ట్రికల్ డేటా ప్రాసెసింగ్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దాని తర్వాత సూపరింటెండెంట్ స్టోర్ విషయానికి వస్తే కనుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్టోర్ హ్యాండ్లింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు, ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు, లేని వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేసి 12th class క్వాలిఫికేషన్. స్కిల్ టెస్ట్ యొక్క నామ్స్ వచ్చేసి డిక్టేషన్ 10 minutes @ 80 words per minute, ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 50 minutes ఇంగ్లీష్, అలాగే హిందీ అయితే కనుక 65 minutes. దాని తర్వాత లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ పోస్ట్కి వచ్చేసి 12th class క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీలో అయితే కనుక 30 words per minute అయితే ఉండాలి. దాని తర్వాత హిందీ టైపిస్ట్కి వచ్చేసి 12th class క్వాలిఫికేషన్, టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఇంగ్లీషు, 30 words per minute హిందీ. స్టోర్ కీపర్ విషయానికి వస్తే కనుక 12th class క్వాలిఫికేషన్, డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్టోర్స్ హ్యాండ్లింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాని తర్వాత సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి వచ్చేసి మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్, అలాగే హెవీ ఇంకా లైట్ మోటార్ వెహికల్ సంబంధించి లైసెన్స్ అయితే ఉండాలి. దాని తర్వాత మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ కుక్ పోస్ట్కి వచ్చేసి మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. క్యాటరింగ్కి సంబంధించిన డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ పొసెస్ అయి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పెయింటర్ స్కిల్డ్, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఐటీఐలో పెయింటర్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. దాని తర్వాత కార్పెంటర్ స్కిల్డ్ విషయానికి వస్తే కనుక 10th class క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐ ఇన్ కార్పెంటర్లో సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాని తర్వాత ఆయా లేదా వార్డ్ సహాయక పోస్ట్కి వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సి, డిజైరబుల్ వచ్చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆయాగా. దాని తర్వాత హౌస్ కీపింగ్ ఫీమేల్ సఫాయి వాళ్ళకు వచ్చేసి మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. దాని తర్వాత హౌస్ కీపింగ్ స్టాఫ్కి వచ్చేసి మెట్రికులేషన్ క్వాలిఫికేషన్. దాని తర్వాత లాండ్రీమెన్కి వచ్చేసి మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ధోబీలాగా. దాని తర్వాత నెక్స్ట్ మెస్ స్టాఫ్కి వచ్చేసి మెట్రికులేషన్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి వాల్తర్ లేదా వాషర్ లాగా. దాని తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మెట్రికులేషన్ క్వాలిఫికేషన్తో పాటు డిజైరబుల్ వచ్చేసి వాచ్మెన్గా కానీ లస్కర్గా కానీ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దాని తర్వాత వల్కనైజర్కి వచ్చేసి మెట్రికులేషన్ క్వాలిఫికేషన్. దాని తర్వాత టైలర్ స్కిల్డ్కి వచ్చేసి 10th class క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి టైలర్లో. దాని తర్వాత టిన్ స్మిత్కి వచ్చేసి 10th class క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐ ఉండాలి. దాని తర్వాత కాపర్ స్మిత్ అండ్ షీట్ మెటల్ వర్కర్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th class క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐ అయితే ఉండాలి కాపర్ స్మిత్ ఇంకా షీట్ మెటల్ వర్కర్లో. దాని తర్వాత ఫైర్మెన్ విషయానికి వస్తే కనుక ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ అయితే ఉండాలి. దాంతోపాటు ఫైర్ ఫైటింగ్కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకొని ఉండాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి షుడ్ బి ఫెమిలియర్ విత్
మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్కి సంబంధించిన డ్యూటీస్ అయితే వచ్చి ఉండాలి. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దాని తర్వాత నోట్ 1లో వచ్చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్లో వీళ్ళ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలో అయితే మెన్షన్ చేశారు. 165 సెంటీమీటర్స్ వచ్చేసి హైటు, అలాగే చెస్ట్, ఇంకా వేరియస్ స్టాండర్డ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో ఈ డీటెయిల్స్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. దాని తర్వాత ఫైర్ ఇంజన్ డ్రైవర్ విషయానికి వస్తే కనుక క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్, దాంతోపాటు హెవీ వెహికల్కి సంబంధించి 3 సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ అంటే ఆపరేషన్ ఇంకా మెయింటెనెన్స్కి సంబంధించిన వర్క్స్ అయితే వచ్చి ఉండాలి. దాని తర్వాత ఇంతకుముందు ఎక్కడైనా రెగ్యులర్గానైతే వర్క్ చేసినట్టు ఉండాలి. సో ఇవైతే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. దాని తర్వాత ఎఫ్ఎంటీ అంటే ఫిట్టర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కనుక మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్. దాని తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఫిట్టర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్లో. దాని తర్వాత పోస్ట్ వచ్చేసి ట్రేడ్స్మెన్ మేట్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్. దాని తర్వాత లెదర్ వర్కర్ విషయానికి వస్తే కనుక మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు లెదర్ గూడ్స్ మేకర్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. దాని తర్వాత టర్నర్ విషయానికి వస్తే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు టర్నర్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. దాని తర్వాత వైర్లెస్ ఆపరేటర్ మెకానిక్ విషయానికి వస్తే కనుక వైర్లెస్ ఆపరేటర్ మెకానిక్లో ఐటీఐ సర్టిఫికేట్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఈ విధంగా వేరియస్ పోస్టులకు అయితే వేరియస్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే కనుక క్యాండిడేట్ యొక్క ఏజ్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ ఇంకా అలాగే సర్టిఫికేట్స్ సంబంధించి క్లియర్గా డేటా చెక్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్కి. దానికి సంబంధించిన సిలబస్ వచ్చేసి రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి అయితే క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. బోత్ ఇంగ్లీష్ ఇంకా హిందీలో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా క్యాండిడేట్స్ని ఫిజికల్ లేదా స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. సో స్కిల్ టెస్ట్కి లేదా ఫిజికల్ టెస్ట్కి వెళ్ళే క్యాండిడేట్స్ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 30 days లోపు అయితే మీ యొక్క అప్లికేషన్స్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి May 2 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ May 2 లోపు మీ యొక్క అప్లికేషన్స్ని అయితే ఆఫ్లైన్లో అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అయితే ఎఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ వచ్చేసి సెల్ఫ్ అటాచ్డ్ ఉండాలంటే ఫోటోగ్రాఫ్ పైన మీ యొక్క సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ బై చేసి దానిపైన 10 రూపీస్ స్టాంప్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎన్వెలప్ పైన మీ యొక్క పోస్ట్ అలాగే కేటగిరీని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్ అంటే మీ యొక్క పోస్ట్ని మెన్షన్ చేయండి అండ్ కేటగిరీ మీ యొక్క కేటగిరీని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత ఏ యూనిట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనిట్కి సంబంధించిన అడ్రస్ వచ్చేసి ఎన్వెలప్ పైన మెన్షన్ చేసి పోస్ట్ ద్వారా అయితే మీ యొక్క అప్లికేషన్స్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ టైంలో క్యాండిడేట్స్ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే కేటగిరీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, సో ఈ విధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అయితే స్కిల్ టెస్ట్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన రిటర్న్ టెస్ట్లో వచ్చేసి సైమల్టేనియస్గా అయితే కండక్ట్ చేస్తారు. సో క్యాండిడేట్ ఏ పోస్ట్కి అయితే మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది పూర్తిగా క్యాండిడేట్ పైనే ఆధారపడి ఉంటుంది. వేరియస్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి ఒకటే రోజు కనుక కండక్ట్ చేస్తే కనుక వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. సో మీరు ఏ పోస్ట్కి అయితే అపేర్ అవ్వాలనుకుంటున్నారో అది ఓన్లీ మీ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఫాంట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. సో దీన్ని అయితే ప్రింట్ తీసుకోలేం. నేను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని వర్డ్ ఫార్మాట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దానికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేయొచ్చు. సో వర్డ్ ఫార్మాట్లో కనుక చెక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ నేమ్ అలాగే ఏ యూనిట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క యూనిట్ని అయితే మెన్షన్ చేయడం. దాని తర్వాత ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు, ఫాదర్ నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అయితే ఎఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే దానిపైన అయితే సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ అంటే లాస్ట్ డేట్ నాటికి మీ యొక్క ఏజ్ని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి May 2 కాబట్టి May 2 నాటికి మీ యొక్క ఏజ్ ఎంత ఉందో ఆ ఏజ్ని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏజ్ క్యాలిక్యులేటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో పైన మీ యొక్క డేట్, మంత్, ఇయర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత టుడేస్ డేట్ అంటే ఏ డేట్ నాటికి మీకు ఎన్ని సంవత్సరాలు అయితే తెలుసుకోవాలనుకుంటే కనుక దానికి సంబంధించిన డేట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. డేట్, మంత్, ఇయర్ అంటే 2 May 2021 సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క నెంబర్ ఆఫ్ ఇయర్స్ అలాగే మంత్స్ ఇంకా డేస్ కూడా క్లియర్గానైతే విజిబుల్గా ఉంటుంది. దాని తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ విషయానికి వస్తే కనుక మీ యొక్క అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్లో మీ యొక్క అడ్రస్ అంటే విలేజ్, డిస్ట్రిక్ట్, పోస్ట్ ఆఫీస్, స్టేట్, పిన్ కోడ్, సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క క్యాస్ట్ని అయితే మెన్షన్ చేయండి. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ,
దీనికి సంబంధించిన సర్టిఫికేట్ని మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. ఎనీ అదర్ క్వాలిఫికేషన్ లేదా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంకా ఏ కేటగిరీకి అయితే అప్లై చేస్తున్నారో జనరల్ లేదంటే ఎక్స్ సర్వీస్మెన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ మెన్షన్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత టెక్నికల్ ట్రైనింగ్ లేదా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంకా డొమిసిల్ అంటే ఇక్కడ మీ యొక్క స్టేట్ని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వెదర్ రిజిస్టర్డ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయి ఉంటే కనుక ఎస్ అని, లేదంటే నో అని. ఒకవేళ ఎస్ అయితే కనుక దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. దాని తర్వాత డిక్లరేషన్ కూడా అంతా చదివిన తర్వాత ఇక్కడ డేట్ని మెన్షన్ చేసి రైట్ సైడ్లో మీ యొక్క సిగ్నేచర్ని అయితే చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ కూడా చేసిన తర్వాత నెక్స్ట్ చూస్తే కనుక ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అంటే సో ఇక్కడైతే మీరు ఎటువంటి డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయకండి. అక్నాలజ్మెంట్లో ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ మీ యొక్క డీటెయిల్స్ని ఫిలప్ చేసి రైట్ సైడ్లో మీ యొక్క ఫోటోని అయితే సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇందులో కంట్రోలింగ్ ఆఫీసర్ సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత కావాల్సిన సర్టిఫికేట్స్ని సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన తర్వాత ఎన్వెలప్ని అయితే బై చేయాల్సి ఉంటుంది. సో ఎన్వెలప్ పైన 10 రూపీస్ స్టాంప్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ యూనిట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనిట్ని అయితే మెన్షన్ చేయండి. దాని తర్వాత ఫర్ సపోజ్ మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేస్తున్నట్లయితే కనుక సో దాని ఎదురుగా కనిపిస్తున్న పోస్టల్ అడ్రస్ అంటే స్టేషన్ కమాండర్ ఏఎఫ్ స్టేషన్ సూర్యలంక బాపట్ల పోస్ట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా పోస్టల్ అడ్రస్ని మెన్షన్ చేసి పోస్ట్ ద్వారా అయితే మీ యొక్క అప్లికేషన్స్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు దీనికైతే ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం నెక్స్ట్ వీడియోలో వద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.